रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। भद्रशैलराजमन्दिर श्रीरामचन्द्र बाहुमध्य विलसितेन्द्रिया। भद्रशैलराजमन्दिर श्रीरामचन्द्र बाहुमध्य विलसितेन्द्रिया। वेदविनुत राजमण्डल श्रीरामचन्द्र धर्म कर्म युगल मण्डल। वेदविनुत राजमण्डल श्रीरामचन्द्र धर्म कर्म युगल मण्डल। सतत रामदास पोषक श्रीरामचन्द्र वितत भद्रगिरि निवेशक। भद्रशैलराजमन्दिर श्रीरामचन्द्र बाहुमध्य विलसितेन्द्रिया। बाहुमध्य विलसितेन्द्रिया। दशरथ राम गोविंद ममोदय जूडु पाई मुकुंद। दशरथ राम गोविंद ममोदय जूडु पाई मुकुंद। दशरथ राम गोविंद दशमुख संहार धरणि जपति राम शशिधर पूजित शंख चक्रधर। दशरथ राम गोविंद चतुवेमि मनकु रामुंडो।
నా నివాస స్థానం అని తెలిసి మీ మనుషులు కనుక మీరు వాళ్ళకి సంబంధాన్ని భావించుగా ఎంత అవమానము, ఎంత అవమానము, నాకు అవమానము కలిగిన ఈ లోకంలో లక్ష్మి భక్తుడే కదా మూలాధారం. నేను పుస్తపరాధీనుడు కదా. భక్తుల చేత చదివినట్టు కూడా భక్త పరాధీనతో మీ అనునయ వాక్యాలతో పాటు సమాధాన పరచాలని ప్రయత్నించండి. లక్ష్మి నువ్వు ఎవరనుకున్నావు? అతను కేవలం కాదు, లోక కళ్యాణం. నాకు మాత్రం నా భర్తను అవమానించిన గర్వాకుడు. నీవు జగదేక మాత తనని తల్లి క్షమించకుండా ఇంకెవరు క్షమించు? నీ చల్లని చూపు కరువైన చూపు మానవ లోకము అష్ట కష్టములతో తల్లడిల్లదా? సకల చరాచర జీవులను కాపాడవలసిన జగన్మాతకు ఆవేశంతో తొందరపడిన అహంకారం తాపసునైనా గర్వాంటున్నారు. తానేమి చేసిన చర్యలైనా కంటి కారణం అతను చేసిన అవమానం నన్ను ఇందు అవమానమేమున్నది దేవి? తనైన తొందరపాటు తల్లిదండ్రులు కాకుండా ఇంకెవరు సహితులు? అహంకారమును ఆదిలోనే తుడిచివేయాలి. నిప్పుల వేకరాన్ని ఉపేక్షించిన ఆ అగ్ని కలమే అగ్ని పర్వతమై చేయను. అతను తప్పును మన్నించడం అసాధ్యం. నా మాటను మన్నింపు. నా గౌరవానికి గుర్తింపు లేని వైకుంఠాన్ని అతనితో పాటే ఏ చెట్టు కింద పుట్టలేడు. లేని చోట ఒక్క క్షణమైన నేనుండ జారను. ఈ వైకుంఠం ఒక్కసారి వైకుంఠము తేజోరహితమై అంధకార బంధురమైనది. నిరంతరము సువర్ణమైన కాంతి పుణ్యములతో తలుపు లేని విష్ణులోకము వెలవెలబోతున్నది. నలుదశల చీకటి ఆవరించి నిస్తేజమైనది. తన లలిత లావణ్య మకరంద బిందు సందోహ మధుర ధరహాస చంద్రికలచి పరిసరాలను విద్యుత్ కాంతి పుణ్య భాసమానము చేయున ఇటువలకు కల్పింపక ఈ మందిరమంతయు సింహ చీకటి ఆవరించి నన్ను కళ్ళున్న గుడ్డివాడి చేస్తున్నది కదా. నన్ను కళ్ళున్న గుడ్డివాడి చేస్తున్నది కదా. నాకు నివాసయోగ్యమా? కాదను కన్నా సందేహం. నా లక్ష్మి ఎక్కడికి వెళ్ళలేదు, నేను అక్కడికే వెళ్ళను కాక. లక్ష్మి ఇక లోక కళ్యాణం బీజం వేట్టకు సమయం
వారివే ఇంతటి అమాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. నా తల్లి లక్ష్మీదేవి లేని చోట ఈ అంధకారము కాక వేరొకటి కలదా? శనికి ఆవేశం నన్ను విడిచిపెళ్ళిన నాయం